కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లో ఆ అబ్బాయి ఉంటున్నట్లు గుర్తించారు. దొంగతనం కోసం వెళ్లిన బాలుడు అక్కడ బాలిక ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం 10వ తరగతి బాలుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లో ఆ అబ్బాయి ఉంటున్నట్లు గుర్తించారు. దొంగతనం కోసం వెళ్లిన బాలుడు అక్కడ బాలిక ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం 10వ తరగతి బాలుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కూకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసుని ఎన్నికలకు 5 రోజుల తర్వాత పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొదటి నుంచి అనుమానంగా ఉన్నటువంటి వారందరినీ విచారించినప్పటికీ ఈ రోజు కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ బాలిక నివాసం ఉంటున్నటువంటి పక్క బిల్డింగ్ లోనే 10th క్లాస్ కి చెందినటువంటి ఒక బాలుడు బిల్డింగ్ వెనక భాగంలో నుంచి దూకి ఈ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లాడు. ఆ దొంగతనం సమయంలో ఈ బాలిక కేకలు వేయడము పట్టిస్తుందేమో అన్న భయంతో ఈ బాలికని ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ కత్తిని ఉపయోగించి 20 చోట్ల చేశారన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఆ బాలుని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడతా ఉన్నారు. ఈ 10th క్లాస్ బాలుడు గతంలో ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడు, ఈ అమ్మాయిని చంపడాన్ని వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఈ అమ్మాయితో గతంలో ఎక్కడైనా పరిచయాలు ఏర్పాటై ఉన్నాయా, ఇంకా వేరే అంశాలపై కూడా పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. 5 రోజుల తర్వాత పోలీసులు ఈ కేసుని కొలిక్కి తీసుకొచ్చారు. 5 రోజుల నుంచి వివిధ కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు జరుపుతున్నటువంటి పోలీసులు ఎలాంటి క్లూ దొరకకపోవడంపై మాత్రం పోలీసుల పైన తీవ్ర విమర్శలు పెరిగాయి. 5 రోజుల తర్వాత ఈ రోజు తల్లిదండ్రులని సుదీర్ఘంగా విచారణ చేపట్టిన తర్వాత ఎవరిపై అయినా విద్వేషాలు, కోపాలు, గొడవలు, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఉన్నాయా అనే ఒక కోణంలో కూకట్పల్లి పోలీసులు విచారించిన తర్వాత ఈ పక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి బాలుడు కొంత అనుమానాస్పద 2 రోజుల నుంచి అతను ఇంట్లో ఉండకుండా తల్లిదండ్రులకు సహకరించకుండా ఇంటికి రాకుండా ఉండేసరికి ఈ బాలుడే ఈ హత్య చేసి ఉండవచ్చు అనే దానిపై కూడా పోలీసులకు కొంత ఎవిడెన్స్ లభించడంతో ఆ బాలుడిని ఇమీడియట్ గా అదుపులోకి తీసుకొని పోలీసులు క్వశ్చన్ చేయగా ఈ మైనర్ బాలికను తనే చంపాల్సి వచ్చింది, దొంగతనానికి వెళ్ళినప్పుడు తను కేకలు వేసినటువంటి వెంటనే ఈ హత్య చేయాల్సి వచ్చిందంటూ కూడా తనే స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకున్నటువంటి వెంటనే బాలుడిని అక్యూజ్డ్ కిందికి చేసి అతన్ని నిందితుడి కిందికి మార్చి అతన్ని అరెస్ట్ చేస్తున్నామన్నట్టుగా కూడా పోలీసులు ఆ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరు ఊహించినటువంటి ఒక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల పైన కొన్ని అనుమానాలు, వ్యక్తుల పైన కొన్ని అనుమానాలు, ఈ సీసీటీవీ కెమెరాలో ఎవరు రావడం పోవడం లేకపోవడంపై మాత్రం ఇది ఇంటి దొంగల పనే అయి ఉండవచ్చు అనేది కూడా మొదటి నుంచి పోలీసులు ఇది అనుమానాలతో ఈ కేసు దర్యాప్తు సాగించారు. పోలీసులు అనుమానించినటువంటి విధంగానే ఈ 12 ఏళ్ల మైనర్ బాలిక నివాసం ఉంటున్నటువంటి బిల్డింగ్ పక్కనే ఆనుకొని ఈ 10th క్లాస్ స్టూడెంట్ చాలా రోజులుగా నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు ఉండరు, ఈ దొంగతనాన్ని చేసుకోవచ్చు అనే ఒక ఈజీగా యాక్సెస్ ఉండడంతో వెనక గోడ నుంచి ఈ బాలుడు ఇంట్లోకి దూకి ఆ 12 ఏళ్ల బాలిక ఇంట్లో ఉన్నటువంటి విషయాన్ని మర్చి ఇంట్లోకి వెళ్లి దొంగతనానికి పాల్పడుతూ ఉండగా ఈ బాలిక కేకలేయడము, ఆ బాలికను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇంట్లో కిచెన్ కత్తిని ఉపయోగించి ఆ బాలిక పైన 20 చోట్ల కత్తిపోట్లు పొడిచినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చింది. ఈ రోజు లేదా రేపా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ బాలుడిని మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఈ కేసుని కొలిక్కి తీసుకొచ్చారు. 12 ఏళ్ల మైనర్ బాలిక హత్య కేసుని ఇంతకు ముందే పోలీసులు ఛేదించి ఆ విషయాన్ని అఫీషియల్ గా మీడియా ముందు ప్రకటించబోతా ఉన్నారు. 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారినటువంటి ఈ కేసు ఇప్పటి వరకు పోలీసుల పైన తీవ్ర విమర్శలు రావడము, సింగిల్ ఎవిడెన్స్ లేకపోలేదు అంటూ కూడా పోలీసుల పైన అనేక విమర్శలు చేయడంతో ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కూకట్పల్లి పోలీసులు ఈ కేసులో ఉన్నటువంటి నిందితులని ఎట్టి పరిస్థితుల్లో అయినా త్వరగా గుర్తించి ఈ హత్య వెనుక ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ 5 రోజుల తర్వాత ఈ బాలిక సహస్ర ఉంటున్నటువంటి ఇంటి వెనక భాగంలోనే
10వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలుడు ఈ హత్య చేశాడు అన్నట్టుగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఆ బాలుడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారని అతన్ని విచారించిన తర్వాత తనే ఈ హత్యకు పాల్పడ్డానంటూ కూడా స్వయంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నాడు. ఆ తను ఇచ్చినటువంటి సమాచారంతో అతనే నిందితుడని పోలీసులు మరి కాసేపట్లో తేల్చబోతా ఉన్నారు. వైశాలి, అయితే ఈ బాలుడు ఇంతకు ముందు నేర చరిత్ర ఉన్నట్లుగా ఏమైనా తెలుస్తోందా? ఇంతకు ముందు ఏమైనా దొంగతనాలకు పాల్పడిన చరిత్ర ఏమైనా ఉందా బాలుడికి? ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడి నేర చరిత్ర పైనే పోలీసులు ఇప్పుడు దృష్టి పెట్టి ఆ వివరాలన్నీ కూడా ఆరాధిస్తా ఉన్నారు. గతంలో ఎక్కడైనా దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడా, ఇంకెవరైనా హత్యాయత్నం చేసేటువంటి ప్రయత్నం చేశాడా, అసలు హత్య చేయాలనే క్రూయల్ మైండ్ తో ఈ బాలుడు ఎందుకున్నాడు, ఈ బాలిక గతంలో ఇతనికి ఏదైనా పరిచయం ఉందా, ఈ ఇద్దరి మధ్యలో ఇంకేమైనా అంశాలు మిగిలి ఉండడం కోసం ఆ అమ్మాయిని కలవడం కోసం వెళ్లి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేసి హత్య చేశాడే ఒక కోణం కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. మొత్తానికి ఈ 10వ తరగతి బాలుడే హత్య చేశాడు అనే దానిపై మాత్రం పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. మరి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ బాలుడు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఒకటి దోపిడీ దొంగతనం కోసం వెళ్ళినప్పుడు బాలిక కేకలేయడంతో తను బయటపడిపోతున్న ఒక భయంతో హత్య చేయడము, లేదా ఆ బాలికతో ఈ బాలుడికి ఏదైనా సంబంధం ఉందేమో అనే ఒక ఆలోచన కూడా పోలీసులకు వ్యక్తమైంది. ఆ కోణంలో కూడా కేసు విచారణ జరుపుతా ఉన్నారు. ఈ బాలుడిని అదుపులోకి తీసుకొని మాత్రం కుకట్పల్లి పోలీసులు మరి కాసేపట్లో అఫీషియల్ అరెస్ట్ చూపించబోతా ఉన్నారు. మైనర్ బాలుడు కాబట్టి మీడియా ముందు ప్రవేశపెట్టకపోయినా ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఈ హత్య చేశారని కొన్ని రోజులు, అపార్ట్మెంట్ వాసులు హత్య చేశారని ఇంకొన్ని రోజులు, బయట వ్యక్తులు దోపిడీ దొంగతనం కోసం వచ్చి ఈ హత్య చేశారని కొన్ని రోజులు, మొత్తానికి ఇవన్నీ కాకుండా కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చి ఊహించినటువంటి ఒక వ్యక్తి ఎపిసోడ్ లో వెలుగులోకి వచ్చాడు. ఎవరు ఊహించినటువంటి ఒక పర్సన్ ఇంటి వెనకలో ఉన్నటువంటి ఈ 10th క్లాస్ కి చెందినటువంటి బాలుడే హత్య చేశాడన్నట్టుగా మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా తనే దొంగతనానికి వెళ్లి ఈ బాలికను హతమార్చాను అంటూ కూడా తనే స్వయంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై ఈ బాలుడి కుటుంబ సభ్యులను సైతం విచారించేటువంటి అవకాశం ఉంది. వైశాలి, ఓకే, థ్యాంక్ యూ రవితేజ. కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లో ఆ అబ్బాయి ఉంటున్నట్లు గుర్తించారు. దొంగతనం కోసం వెళ్లిన బాలుడు అక్కడ బాలిక ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం 10వ తరగతి బాలుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లో ఆ అబ్బాయి ఉంటున్నట్లు గుర్తించారు. దొంగతనం కోసం వెళ్లిన బాలుడు అక్కడ బాలిక ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం 10వ తరగతి బాలుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లో ఆ అబ్బాయి ఉంటున్నట్లు గుర్తించారు. దొంగతనం కోసం వెళ్లిన బాలుడు అక్కడ బాలిక ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం 10వ తరగతి బాలుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.